బైబిల్ గ్రంథంలో నుంచి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనం మనం పరిశీలన చేయగలిగినట్లయితే, ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. దానియేలు గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు దానియేలు గ్రంథము ఎక్కడ రాయబడ్డది, దానియేలు ఎక్కడ నివసించాడు అని మనం చూడగలిగితే, మొట్టమొదటి మనందరూ కూడా తెలిసి స్టోరీ తెలియని వారు ఎవరు కూడా ఉండరు. బైబిల్ గ్రంథం చదివిన వారందరికీ తెలుసు. దానియేలు చరిత్రలో దానియేలు గ్రంథం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే ఒక ప్రధానమైన ఘట్టం ఏంటంటే, అగ్నిగుండంలో షడ్రకు మేషకు అబేద్నెగో వారిని పాడవేయడం, సింహాల బోనులో దానియేలుని వేసిన స్టోరీస్ మనకంతా కూడా తెలుసు. ఈ దానియేలు గురించి బైబిల్ చెప్తున్నటువంటి స్టేట్మెంట్ని మనం పరిశీలన చేయగలిగితే, ఈ దానియేలు గ్రంథంలో వాక్యం చెప్తున్న మాట, దానియేలు గురించి వాక్యం చెప్తున్న మాట, ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరెషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. దానియేలు ఏమయ్యాడట? వర్ధిల్లెను. వర్ధిల్లడం అంటే అర్థం ఏంటి? ఒక చెట్టుని మనం నాటిన తర్వాత ఆ చెట్టుని మనం చూస్తే ఆ చెట్టు 10 సంవత్సరాలైనా 5 సంవత్సరాలైనా అక్కడే ఉందనుకోండి, దాన్ని ఏమంటాం? బాగా వర్ధిల్లింది అంటామా, లేదంటే ఇది ఎదుగు లేదు బొదుగు లేదు అంటారా? ఒకడు పుట్టినప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి కూడా హైట్ ఎదగకుండా అంతే ఉన్నాడు అనుకోండి, అని ఏమంటారు? మొరగుజ్జుతనం అంటారు దాన్ని. అంటే ఇంకెంత పెట్టినా ఆ బాడీకి పట్టదు. దానియేలు గురించి వాక్యం చెప్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, దేవుని యొక్క గ్రంథము దానియేలు గురించి ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, దానియేలట ఎవరెవరి కాలంలో వర్ధిల్లాడట? ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడకు కోరెషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. దానియేలు రాజును చూశాడు, విమర్శ కాదు కానీ దేవుని యొక్క సన్నిధానంలో మనం పరిశీలన చేసినట్టు, వర్ధిల్లడం అంటే ఏంటి? ఒక మొక్కను మనం నాటిన తర్వాత ఆ మొక్క అదే పరిస్థితిలో ఉందనుకోండి, దాన్ని అక్కడ ఉంచడానికి మనము ఇష్టపడం. రాజుల కాలంలో ఆశీర్వదించబడ్డం కాదు కానీ చక్రవర్తుల కాలంలో కూడా దానియేలు ఆశీర్వదించబడ్డాడు, వర్ధిల్లాడట. వర్ధిల్లడం అంటే విస్తరించడం అన్నమాట. వర్ధిల్లడం అంటే ఒకే చోట ఉండడం కాదు, విస్తరించడం. ఒక మర్రి చెట్టుని, ఒక రాగి చెట్టుని మనం చూసినప్పుడు అది ఒకే చోట అలా పెరిగి ఏం చేస్తుంది? అది పైకి ఎదిగిన తర్వాత విస్తరిస్తుంది. వర్ధిల్లడం అన్నమాట. ఒకే స్థానంలో ఉండి అనేక మందికి నివాసం ఇచ్చే ఒక మంచి వృక్షంగా అది విస్తరిస్తుంది. దానియేలుని మనం పరిశీలన చేసినప్పుడు దానియేలు గురించి బైబిల్ చెప్తున్నటువంటి ఒక మంచి విషయం ఏంటంటే, ఈ దానియేలట దర్యావేషు కాలంలోను పారసీక రాజు అయినటువంటి పారసీకుడకు కోరెషు ప్రభుత్వ కాలమందు కూడా వర్ధిల్లాడట. దానియేలు ఒక ప్రవచనాత్మకమైన ప్రవక్తగా ఉన్నాడని మనం పరిశీలన చేయగలుగుతాం. దానియేలు గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు దానియేలు గ్రంథం నుంచి అనేక విషయాలు మనం చూడగలుగుతాం. అందుకే దానియేలు గురించి భక్తులు చెప్పే మాట ఏంటంటే, ఏ మ్యాన్ ఆఫ్ పర్పస్, ఏ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ఏ మ్యాన్ ఆఫ్ ప్రాపసీ అంటారు. ఒక ఉద్దేశంతో వచ్చినవాడు, దేవుని కొరకు ప్రవచనాత్మకమైన సందేశాలు ఇవ్వగలిగిన వాడు, అన్నిటికంటే మించి ఏ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ అంటే దేవుని కొరకు రాజ్యతత్వం లేని ప్రార్థనాత్మ కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చావు ముందున్నా కానీ చావుకు భయపడకుండా కేవలం దేవునికే భయపడి దేవుని కొరకు ప్రార్థించే ధీరుడు అనమాట. అందుకే డానియేల్ అంటారు ఏ మ్యాన్ ఆఫ్ ప్రాపసీ, ఏ మ్యాన్ ఆఫ్ పర్పస్, ఏ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. డానియేల్ని చూసిన వారు అందరికీ కూడా గుర్తొచ్చేది ఏంటంటే ద మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఇతడు ఎవడు తెలుసా? డానియేల్ ప్రార్థనాపరుడు. వీడిని తీసుకెళ్ళి సింహాల బోన్లో వేసేసినా కానీ ఆ సింహాలైనా నోరు మూసుకుని ఉంటాయి, కానీ డానియేల్ మాత్రం నోరు మూసుకుని ఉండడు. ఎందుకంటే డానియేల్ అంత ప్రవచనాత్మకమైన ప్రార్థనాత్మ కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క వాక్యం అందుకే డానియేల్ గురించి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ యొక్క డానియేల్ అట వారి కాలంలో వారి సంస్థానాల్లో వర్ధిల్లాడట.
నీ ప్రజల మధ్య నువ్వు వర్ధిల్లడం గొప్పతనం కాదు, కానీ నీ ప్రజలు కాని వారి మధ్య దేవుని కొరకు నిలబడి దేవుని కొరకు వర్ధిల్లడం అనేది సాక్ష్యం. అది మీరు బైబిల్ గ్రంథంలో చూడగలిగినట్లయితే ఎస్తేరు, నెహెమ్యా, ఎజ్రా, డానియల్ వీళ్ళంతా కూడా ఎక్కడ వర్ధిల్లారో తెలుసా? వారి దేశంలో వర్ధిల్లలేదు. వారి తాతలు ఇచ్చిన ఆస్తి ద్వారా వారు వర్ధిల్లలేదు. లేదంటే వారి అమ్మ నాన్నలు సంపాదించిన ఆస్తిని బట్టి వారు వర్ధిల్లలేదు. వారు ఎందుకు ఎలా వర్ధిల్లారని మనం చూడగలిగితే వారు ఆశీర్వదించబడ్డారు, వారు దీవించబడ్డారు. ఎలా దీవించబడ్డారంటే దేవుని యొక్క కరుణాహస్తము వారికి తోడుగా ఉన్నందున వారు ఏమయ్యారట? వర్ధిల్లారట. దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క కరుణాహస్తము నీకు నాకు తోడుగా ఉండాలి. మనం వర్ధిల్లాలి అంటే మనం ఏం చేయాలి? వర్ధిల్లడం అంటే మనకు అందరూ కూడా గుర్తొచ్చేది ఏంటంటే, వర్ధిల్లడం అంటే ఏంటి చెప్పండి? ఇంటి దగ్గర శుభ్రంగా ఒక కారు, ఒక 2 అంతస్తుల బిల్డింగు, ఒక 50 కాసులు 100 కాసులు బంగారం, ఒక 10 లక్షల బ్యాంకు బ్యాలెన్సు, ఇంకేమున్నాయి? ఒక విలాసవంతమైన జీవితం. ఇలా ఉన్నవారిని చూసి ఏం ఆశీర్వదించబడ్డాడు అని అంటారు. ఏమంటారు? వాడు ఎలా తెచ్చుకున్నాడు అది మనకు అనవసరం, కానీ వాడు కలిగి ఉన్నటువంటి లైఫ్ స్టైల్ని బట్టి చాలామంది ఏమంటారంటే ఏం లైఫ్ అనుభవిస్తున్నాడండి. లైఫ్ అంటే వాడిది కావాల్సిన తిండి తింటున్నాడు, కావాల్సిన లైఫ్ జీవిస్తున్నాడు అని అనుకుంటాం. కానీ బైబిల్ అంటది ప్రపంచంలో 100 కోట్లు కలిగి ఉన్న వాడికి లేనటువంటి ఆశీర్వాదము, 100 కోట్లు కలిగి ఉన్న వాడికి లేనటువంటి తృప్తి ఎవడు కలిగి ఉంటాడంటే దేవుని యందు నీతి నియమంతో భయము భక్తితో కలిగి ఉంటాడు. చూసారా? వారికి మించినటువంటి సాటిస్ఫాక్షన్తో కలిగి ఉంటారు. డానియేల్ని మనం చూడగలిగినట్లయితే డానియేల్ ఏ ఆస్తిపరుడు కూడా కాదు. ఎస్తేరుని మనం చూడగలిగినట్లయితే ఎస్తేరు ఏ పరిస్థితుల్లో వెళ్ళింది, బబులోని దేశానికి ఏ పరిస్థితుల్లో కొనుకోబడిందని మనం చూస్తే ఎస్తేరు ఏ పరిస్థితుల్లో కొనుకోబడ్డదే? వారంతా కూడా చెరలోనికి కొనుకోబడినటువంటి వ్యక్తులు. చెర అంటే వాళ్ళొక బానిసలుగా తీసుకొని పోబడినటువంటి వ్యక్తులు. ఈ బానిసలుగా తీసుకొని పోబడినటువంటి ఈ వ్యక్తులు దేవుని కొరకు, దేవుని కాని ప్రజల మధ్య దేవుని కొరకు కమిటెడ్తో రోషంతో బ్రతికి జీవించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను అందుకే అంటాను, నీకు అందరూ తెలుసునుల మధ్య నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగడం కాదు. చాలామంది అంటుంటారు కదా, ఇంటి దగ్గర సమాజానికైనా భయపడతారండి. ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉన్న సమాజానికైనా భయపడతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత భయము భక్తి అన్నీ మర్చిపోతారని చాలామంది ఆడవాళ్ళు అంటారు. ఆడవాళ్ళని కాదు, మగవాళ్ళు కూడా. అంటే ఇది సింగిల్ కాదు, ప్లూరల్గా చెప్తున్నాను. అంటే ఇంటి దగ్గరట ఎవరికి భయపడతారట? ఆ పక్కోడన్నా చూసి మన ఇంట్లో చెప్తే గొడవలు అవుతాయి. ఎందుకని? ఇక్కడ ఏముండదట. మన సారిసారిగా యూజ్ చేసుకుంటాం కదా సామెత, మాస్టర్ బాగా చెప్తాడు. అది భయము భక్తి లేని కోడంటే ఎక్కడ గుడ్డెట్టిందంట? భయం భక్తి లేని కోడి అంటే దానికి ఇంక భయము భక్తి లేదు. కొన్ని కోళ్ళు చూడండి, అందుకే తింటమేమో మన దగ్గర తింటే గుడ్డు ఎక్కడ ఎడుతుంది, దానికి ఎక్కడ నచ్చితే అక్కడ ఎడుతుంది. దానికి ఏం లేదు, భయం లేదు. వీళ్ళందరినీ మనం చూడగలిగినట్లయితే బైబిల్ గ్రంథంలో దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన విధి విధానం కలిగి ఉన్నారు. వారు ఎక్కడికి కొనుగోబడినా, వారు ఎక్కడున్నా, వారు ఏ స్థానంలో ఉన్నా, వారు ఫస్ట్ ప్రయారిటీ మాత్రం ఎవరికి ఇచ్చారు తెలుసా? దేవునికి ఇవ్వగలిగారు. అందుకే వాక్యం చెప్తుంది, ఈ డానియేల్ ఒక్క సంస్థానంలో వర్ధిల్లలేదట, కొంతకాలం మట్టిగా వర్ధిల్లలేదట. కోరెషు కాలంలో వర్ధిల్లాడట, దర్యావేషు కాలంలో వర్ధిల్లాడట, నెబుకద్నెజరు టైంలో వర్ధిల్లాడట. నెబుకద్నెజరుని చూశాడు, నెబుకద్నెజరు తర్వాత వచ్చినటువంటి దర్యావేషుని చూశాడు. ఆ దర్యావేషు తర్వాత రాజుగా చేయబడినటువంటి, చక్రవర్తిగా చేయబడినటువంటి కోరెషు యొక్క పాలనలో కూడా, వీళ్ళందరి పరిపాలనలో కూడా డానియేల్ ఎలా ఉన్నాడట? వర్ధిల్లాడట. డానియేలు ఒక ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించాడట. డానియేల్ యొక్క సీక్రెట్స్ ఏంటి మనం డానియేల్ యొక్క సీక్రెట్స్ ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, డానియేల్ నేను చెప్పాను కదా, వాళ్ళ తాతల దగ్గర నుంచి ఆశ తెచ్చుకోలేదు. వాళ్ళ అమ్మ నాయన ఎవరో కూడా బైబిల్ గ్రంథం చెప్పలేదు. కేర్ ఆఫ్ అడ్రస్ లేనివాడు ఉన్నాడు డానియేల్ బైబిల్ గ్రంథంలో. చెరలోనికి కొనుకోబడినటువంటి ఒక ట్రూప్లో ఒక యవనస్తుడు, దేవుని కొరకు రాజీ పడిన తత్వంతో దేవుని కొరకు రోషంగా జీవించినవాడు, దేవుని కొరకు పౌరుషంతో బ్రతికినవాడు.
పౌరుషంతో బ్రతకడమే కాకుండా పౌరుషంతో బ్రతికి ఒక మాదిరిని దానియేలు చూపించినవాడు. చాలాసార్లు మనం అనుకుంటుంటాం లోక సంబంధంగా ఏదో కొంచెం ఆస్తిపాస్తులు కలిగిన వారిని, కొంచెం ఐశ్వర్యాన్ని కలిగిన వారిని చూసి మనం అనుకుంటుంటాం ఎంతగా వాడు వర్ధిల్లాడు, ఎంత డబ్బు వారు సంపాదించుకున్నారు, ఎంత విలాసవంతమైన జీవితం వారు జీవిస్తున్నారు. చాలామంది దగ్గర బంగారం చూసినప్పుడు మనకు కూడా ఒక ఆలోచన కలుగుతుంటుంది, అరే వాళ్ళకి ఎంత బంగారం కలిగి ఉన్నారు, ఎంత ఆస్తి కలిగి ఉన్నారు. నేను మనం చెప్పాను కదా, మాకు షో అయ్యింది వాచ్ అండ్ జ్యువెలరీ షో అని చెప్పేసి. అందులో వాచ్ మినిమం వాచ్ ప్రైస్ ఎంతంటే 150,000, అంటే 1,50,000 ఒక వాచ్ ఖరీదు. ఆ షోకి వచ్చి బంగారం కొన్న వారికి ఆడి 3 అనమాట, ఆడి 3 లేటెస్ట్ వెర్షన్ అని చెప్పేసి కారు పెడితే ఆ కారు విన్నర్ అనమాట. ఆ కారు ఒక ఆవిడకి వచ్చింది, నహిడి అని చెప్పేసి. దాని ఫార్మాలిటీ అంతా కూడా నేనే చూసుకుంటాను. అంటే కారు నేనే ఆర్డర్ చేస్తాను, ప్రొక్యూర్మెంట్ కాబట్టి నేనే ఆర్డర్ చేస్తాను. సో దాని ఫార్మాలిటీస్ అన్నీ నేనే చూసుకోవాలి. ఫైనల్గా విన్ అయిన తర్వాత ఫార్మాలిటీ కోసం ఆవిడ వచ్చిందనమాట. వచ్చినప్పుడు వచ్చి వారు మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, మనకి ఏదైనా కారు తగిలిందనుకోండి, మనకి ఎలా ఉంటుందంటే మన ఆనందంలో మునిగి తేలిపోయి వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండమన్నా, మనకి టైం లేకపోయినా మనం దేని కొరకు ఉంటాం, అట్లీస్ట్ ఆ కారు కోసం అని ఉంటాం. ఆవిడ వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఈ ఫార్మాలిటీ అంతా ఏం చేయాలి అని చెప్పినప్పుడు, నేను ఓకే, యూ హ్యావ్ టు గో టు ద ఆడి షోరూమ్, వీఆర్ సెండింగ్ ఆల్ ద డీటెయిల్స్ టు ఆడి షోరూమ్, దే విల్ డూ ద ఫార్మాలిటీస్ ఉండాలంటే, దెన్ వై యూ గెస్ కాల్ మీ హియర్ టు వేస్ట్ ఆఫ్ మై టైమ్ అని చెప్పేసి. అంటే మీరు ఎక్కడికి నన్ను ఎందుకు పిలిచారు, ఈ మాత్రం నేను పంపించేదానికి అదే అంటే, అది అక్కడ ఫార్మాలిటీ, మా కంపెనీ ఫార్మాలిటీస్ మా కంపెనీకి ఉంటాయని చెప్పేసి మేము మాట్లాడినప్పుడు, ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినప్పుడు ఆవిడ తెలిసిందనమాట. ఆవిడ ఎవరంటే నహిడి. అంటే మీరు చూసే ఉంటారు, ఇక్కడ చాలా మెడికల్ షోరూమ్స్ ఉంటాయి, నహిడి అని చెప్పేసి NAHID. ఆ ఓనర్ అనమాట, ఈ మెడికల్ షాపు ఓనర్. అరే ఇక్కడికి వచ్చి కూడా టైం లేదంటుంది. మన వాళ్ళేమో ఇటువంటి కారు దొరికితే, ఇటువంటి కారు తగిలిందంటే మహాభాగ్యం ఎంచుకుంటారు. ఇక్కడికి వచ్చి కూడా కారు మనం ఇస్తానో కూడా వీళ్ళు తీసుకోవడానికి కూడా ఏమంటారంటే టైం లేదంటున్నారు ఏంటని చెప్పేసి అడిగినప్పుడు, అప్పుడు మా వాళ్ళు అన్నారనమాట, ఆవిడ ఎవరంటే ఈ నహిడి ఫార్మకి సంబంధించినటువంటి ఓనర్ అని చెప్పేసి అన్నారు. అని బాయ్ ఓ కితనా ఖరీదో మాలూమే అన్నారనమాట. ఎంత కొన్నదో తెలిసే సీజన్లో అని చెప్పేసి ఆ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తున్నప్పుడు నేను చూస్తే ఎంత కొన్నది అనుకుంటున్నారు, 2 మిలియన్ బంగారం కొంది. ఎంత? 2 మిలియన్, 20,20,000 బంగారం కొంది. 20,20,000 బంగారం కొంటే కారు వాల్యూ ఎంతంటే 180,000, 1,80,000. ఫస్ట్ ఈ కారు కంపెనీకి మేము ఫోన్ చేసినప్పుడు, విన్నర్కి కారు హ్యాండ్ ఓవర్ చేయాలని నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, ఫస్ట్కి వచ్చిన వాళ్ళు ఏమేస్తారంటే కారు తీసేసుకుంటారా లేదంటే వారికి మనీ కావాలా అని అడుగుతారు. కారు తీసేసుకుంటారా, మనీ కావాలా? మనీ కావాలంటే క్యాష్ మేము ట్రాన్స్ఫర్ చేసేస్తాం, కారు మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం అంటారనమాట. అటువంటిప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, మనలాంటి వాళ్ళకి దొరికింది అనుకోండి లైఫ్ టైం సెటిల్మెంట్, అది అమ్ముకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. అప్పుడు అనిపిస్తుంది, ఒక ఫీల్ అనేది మనకు అనిపిస్తుంటుంది, ఏమని, అరే ఎంత ఐశ్వర్యం, ఎంత ఆస్తి వీళ్ళకి ఎలా వచ్చిందిరా అని అనిపిస్తుంటుంది. వారు అంత ఐశ్వర్యం, అంత ఆస్తి వారికి కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి ఎరిగిన వారికే మనకుండే ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే, దేవుడు మనకు ఉన్నాడు సరిపోదులేరా అన్న సాటిస్ఫాక్షన్ మనము కలిగి ఉంటాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ డానియేల్ అట అన్ని విషయాల్లో అందరి కాలంలో కూడా వర్ధిల్లాడట. నేను ఈ యొక్క ఎగ్జాంపుల్ చెప్పడానికి కారణం ఏంటంటే, మనం సర్వసాధారణంగా ఏమనుకుంటామంటే, అలా ఉన్నవారిని మనం చూసినప్పుడు ఒక సైకలాజికల్గా మనకు ఒక ఆలోచన కలుగుతుంది. ఎందుకంటే ఎంత ఆశీర్వదించబడ్డారు, ఎంత దీవించబడ్డారు, వీళ్ళ స్థితి ఎంతగా ఉన్నతమైన స్థానంలో ఉందని అనుకుంటాం. కానీ డానియేల్ లాంటి వారు దేవుని కొరకు ఎలా జీవించారంటే, రాజ సంస్థానంలో ఉండి రాజు యొక్క రాజు ఇచ్చే ఫెసిలిటీస్ని కూడా ఏమాత్రం కూడా అనుభవించడానికి ఇష్టపడకుండా దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జనాంగంగా జీవించడానికి ఇష్టపడినటువంటి వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని కొరకు నీవు నేను నిలబడే ఒక ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నప్పుడు, దేవుని కొరకు ఒక పోటీ లేని రాజీతత్వాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, అందులో ఉన్న సాటిస్ఫాక్షనే వేరు. పక్కని చూసి మనం ఫీల్ అవనవసరం లేదన్నమాట. నువ్వు పక్కని చూసి ఫీల్ అవుతున్నావు అంటే నీలో ఉన్నటువంటి ఇంకా నీలో ఉన్న ఫీల్ ఏంటంటే, నువ్వు ఇంకా పరిపూర్ణంగా దేవునిలోనికి నువ్వు మార్చబడలేదు. చాలామంది చూడండి, పక్కోడు చైన్ కొనుక్కుంటే వాళ్ళు వాషరు,
వాళ్ళ అక్క మంచి బట్టలు వేసుకుంది అనుకోండి, చెల్లికి ఇష్టం ఉండదు. చెల్లి మంచి బంగారం కొనుక్కుంది అనుకోండి, అక్కకే ఇష్టం ఉండదు. మనం చూస్తున్నాం, తమ్ముడు బాగా మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు అనుకోండి, అన్నయ్యకి ఇష్టం ఉండదు. అన్నయ్య కొంచెం మంచి స్థితిలో ఉన్నాడు అనుకోండి, తమ్ముడికి ఇష్టం ఉండదు. వాల్యూస్ అనేవి లేకుండా పోతున్నాయి. మీకు తెలుసు, నా స్నేహితుడు నాతో పనిచేసినటువంటి కుర్రాడు జాన్, స్టాప్ చేయి. నాతో దేవుని అంటే ప్రతి వారు కూడా చూసా దేని కొరకు చూస్తున్నారు తెలుసా? మన వెనకున్నటువంటి ఆస్తుల వైపు, అంతస్తుల వైపు చూసి మన దగ్గర ఏదో ఉంది, వాడే బ్లెస్డ్, వాడే ఆశీర్వదించబడినవాడు, వాడే దీవించబడినవాడు అని మనం అనుకున్నాం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. డానియేలు మనం చూసినప్పుడు, డానియేలు అక్కడ ఉన్నటువంటి సంస్థానంలో పనిచేసినటువంటి చక్రవర్తులు అందరూ ఉన్న కాలంలో కూడా డానియేలు ఒక వర్ధిల్లిన స్థానంలో ఉన్నాడట. డానియేలు ఒక దీవించబడిన స్థానంలో ఉన్నాడట. ఇక్కడ మనం చూస్తే బైబిల్ గ్రంథంలో కొంతమందిని గురించి వాక్యం చెప్తుంటుంది. ఏమంటుందంటే, ఇదిగో పలానా వ్యక్తి ఈ కాలంలో ఈ యొక్క కారణాన్ని బట్టి వర్ధిల్లాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది వారు ధనాన్ని బట్టి వర్ధిల్లు ఉండొచ్చు, చాలామంది తమ ఆస్తుపాస్తులను బట్టి వర్ధిల్లు ఉండొచ్చు, చాలామంది వారు సంపాదించుకున్న సంపాదన బట్టి పేరు తెచ్చుకుని ఉండొచ్చు. కానీ కొంతమంది వ్యక్తులు ఉంటారు, ఆ కొంతమంది వ్యక్తులు ఎవరి ద్వారా పేరు తెచ్చుకున్నారో తెలుసా? ఎవరి ద్వారా వర్ధిల్లారో తెలుసా? ఎవరి ద్వారా ఆశీర్వదించబడ్డారో తెలుసా? దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డారు. అందుకే దేవుని యొక్క వాక్యం కొంతమంది వ్యక్తుల గురించి చెప్తుంది. డానియేలు ఎలాగైతే దేవుని యొక్క సన్నిధానంలో దేవుని కృపలో వర్ధిల్లుతూ విస్తరించాడని దేవుని యొక్క వాక్యం చెప్తుందో, అలాగే కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు వీరు కూడా వర్ధిల్లడానికి కారణం, ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే, దేవుడు వారిని వర్ధిల్లింపజేశాడు, వారిని విస్తరింపజేశాడు అని చెప్పే సాక్ష్యాన్ని కలిగి ఉంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ డానియేలు గురించి మాటలు చెప్పడానికి కారణం ఏంటంటే, చూడండి మరలా ఒకసారి 6వ అధ్యాయము 28వ వచనం మనం చూస్తే, ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడకు కోరెషు కాలమందును ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. ఇక్కడ మనం చూస్తే ఎవరెవరి కాలంలో వర్ధిల్లాడట? దర్యావేషు కోరెషు కాలమందు వర్ధిల్లాడు. ఇక్కడ డానియేలు వర్ధిల్లబడ్డానికి కారణం, డానియేలు దీవించబడ్డానికి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే చాలా కారణాలు ఉన్నాయి. కానీ డానియేలు యొక్క లైఫ్ స్టైల్లో నుంచి, డానియేలు యొక్క జీవితంలో నుంచి కొన్ని ఒక 2-3 సింపుల్గా 2-3 కేవలం మీకు అర్థం కావడానికి. అంటే డానియేలు వర్ధిల్లడానికి కారణం ఏంటని మనం ఆలోచిస్తే, డానియేలు గ్రంథం అంతా కూడా మనం చదివితే మనకి చాలా విషయాలు కనపడతాయి. కానీ మనకు సింపుల్గా అర్థమయ్యే లాంగ్వేజ్లో నేను 2-3 విషయాలు చెప్తాను. అంతకుముందు మనం చూసినట్లయితే సమూయేలు గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం. అంతకంతకు వర్ధిల్లెను. దావీదట ఎలా వర్ధిల్లాడట? అక్కడ ఉండిపోయాడా? అంతకంతకు వర్ధిల్లాడా? అంతకంతకు వర్ధిల్లాడట. అంతకంతకు వర్ధిల్లడానికి కారణం ఏంటంటే, దావీదుకు కలిగినటువంటి విస్తారమైన ఆస్తుపాస్తులు, వాళ్ళ తాతలు సంపాదించినటువంటి ఆస్తి అని ఏమన్నా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉందా? దావీదు ఆశీర్వదించబడడానికి కారణం, దావీదు దీవించబడడానికి కారణం ఎవరట? సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉన్నాడట. ఎవరు అతనికి తోడుగా ఉన్నాడట? సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడు. అంటే ఏ దేవుడినైతే దావీదు ఆశ్రయించాడో, ఏ దేవుడినైతే దావీదు స్తుతించాడో, ఏ దేవుని మీద అయితే దావీదు నమ్మకం ఉంచాడో, ఆ దేవుని నామాన బట్టట దావీదు ఎలా ఉన్నాడట? అంతకంతకు వర్ధిల్లాడట. అంతకంతకు దిగజారిపోలేదట. అంతకంతకు దిగజారిపోలేదు, అంతకంతకు వర్ధిల్లాడు. ఇంకా మనం చూడనట్లయితే చూడండి, దినవృత్తాంతాలు 1వ గ్రంథము 4వ అధ్యాయము, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 31వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 31-21 వచనం. అతడు హృదయపూర్వకముగా జరిగించి, ఇది ఎవరి గురించి చెప్పబడుతుందంటే, రాజు అయిన హిజ్కియా గురించి చెప్పబడుతున్నమాట. రాజు అయిన హిజ్కియా వర్ధిల్లడానికి కారణం, రాజు అయిన హిజ్కియా ఆశీర్వదించబడడానికి కారణం ఏంటట? దేవుని మందిర విషయంలో ఎలా ఉన్నాడట? దేవుని మందిర సేవ విషయం ఉందేమి,
ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మమంత విషయం అందేమి, తాను ఆరంభించిన ప్రతి పని కూడా ఎలా చేశాడట? హృదయపూర్వకంగా జరిగించినందున దేవుడు ఏం చేశాడట? హిజ్కియానే వర్ధలింప చేస్తాడు. దేవుడు మనల్ని వర్ధలింప చేయాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలి? మనం దేవుని యొక్క పని పట్ల మనం శ్రద్ధ కలిగి ఉండాలి, దేవుని యొక్క వాక్యం పట్ల మనం శ్రద్ధ కలిగి ఉండాలి, దేవుని సేవ విషయంలో, ఇచ్చే విషయంలో కూడా మనం ఎలా ఉండాలి? ఇచ్చే విషయం అని చెప్పడం కూడా నాకు భయమే. మళ్ళీ ఈడు మొదలెట్టాడు బాబా అనుకుంటారేమో. నాకు అసలు భయం, చాలా భయం. అందుకే కానుకల కోసం ప్రసంగాలు మీరు నాకు తిప్పి చూసినా కానీ ఒకటి కూడా కనిపించదు. నాకు అసలు అంటే ఇవ్వడం అంటే మీరు నాకు ఇవ్వడం అనుకుంటారని చెప్పేసి నాకు చెప్పడం కూడా భయం. దేనికి ఇచ్చాడట? దేవుని మందిర సేవ విషయం అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మమంతటి విషయం అందేమి. ఏ లక్షణం కలిగి ఉన్నాడట? ధర్మం చేసే లక్షణం కలిగి ఉన్నాడు. ధర్మం అంటే ఎదుటి వారికి సహాయం చేసే లక్షణాన్ని కలిగి ఉన్నాడు. బెగబట్టే లక్షణాన్ని కలిగి లేడట. కొంతమందిని కేర్ ఆఫ్ అడ్రస్గా మనం చూసినప్పుడు ఈ వ్యక్తి ఆశీర్వదించబడడానికి కారణం, హిజ్కియా కాలంలో హిజ్కియాను చూసిన వారందరూ కూడా అనుకునేవారట, హిజ్కియా ఆశీర్వదించబడడానికి కారణం, హిజ్కియా దీవించబడడానికి కారణం ఏంటి తెలుసా? అతను దేవుడని యెహోవా హిజ్కియాకు తోడుగా ఉన్నాడు. అందుకే ఆ రోజుల్లో ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్నటువంటి అస్సూరీయులను సైతము హిజ్కియా కాలంలో ఓడించగలిగాడంటే దానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు హిజ్కియాకు తోడుగా ఉండి ప్రతి విషయంలో కూడా హిజ్కియాను బలపరిచాడు. సౌలు కుటుంబం 40 సంవత్సరాల రాజుగా పరిపాలించినటువంటి సౌలు కుటుంబం ఇశ్రాయేల్ యొక్క రాజ్యాన్ని ఏలిన తర్వాత ఒక గొర్రెలు కాసుకునేవాడుగా ఉన్నటువంటి దావీదు రాజు అయితేనట 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి సౌలు కుటుంబం కంటే దావీదు యొక్క కుటుంబం అట ఎలా వర్ధిల్లిందట? అంతకంతకు వర్ధిల్లిందట. గొర్రెలు కాసుకునేవాడుగా డబ్బులు ఎక్కువ ఉంటాయా? 40 సంవత్సరాలు రాజుగా చేసినట్టుగా డబ్బులు ఎక్కువ ఉంటాయి చెప్పండి. రాజు అంటే మాటలు కాదు. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఒక ఎమ్మెల్యే ఆయన 5 సంవత్సరాల కాలంలో ఎంత ఉంటున్నాయట? అతని దగ్గర 1000 కోట్లు ఉంటున్నాయట. ఎన్ని కోట్లు అండి? ఎమ్మెల్యే అంటే ఏం కాదనుకుంటాం మనం. ఒక ఎమ్మెల్యే టర్న్ ఓవర్ 5 ఇయర్స్కి ఎంత? 1000 కోట్లు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి 1000 కోట్లు ఉంటే ఒక చీఫ్ మినిస్టర్కి ఎన్ని కోట్లు ఉంటాయి చెప్పండి? కొన్ని లక్షల కోట్లు. చీఫ్ మినిస్టర్ ఎంత ఉంటే ప్రధానమంత్రికి ఇంకెంత ఉంటుంది? ఇప్పుడు దేశాన్ని పరిపాలించాడు రాజు సౌలు. 40 సంవత్సరాల పరిపాలించాడు. నిన్నే చదివాను నేను. ఈ దుబాయ్ రాజు కోసం చెప్తూ ఒక న్యూస్లో రాశారనమాట, ఒక న్యూ టైమ్స్ అని చెప్పేసి. అందులో ఇతనికి ఉన్నటువంటి ఆస్తులన్నీ, అంతస్తులన్నీ అవన్నీ చెప్తే నేను ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నాను అనమాట. అతని నెట్వర్త్ ఎంత అన్నది, ఒక దేశాన్ని పరిపాలించే రాజు నెట్వర్త్ ఎంత అని చెప్పేసి. అందులో చూడండి, నెట్వర్త్ వచ్చేట 14 బిలియన్, 1.1 lakhs crores అట 1 ఇయర్కి. 1,04,000 కోట్లు 1 ఇయర్కి. ఎంతండి? 1,04,000 కాదు, 1,40,000 కోట్లు. ఈ కోట్లు కాదు, 1,40,000 కోట్లు అంటే ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి. అసలు 40 ఇయర్స్ పరిపాలించినటువంటి సౌలు దగ్గర ఎన్ని కోట్లు ఉంటాయి, ఎన్ని ఆస్తులు ఉంటాయి, ఎన్ని అంతస్తులు ఉంటాయి. ఒక బచ్చాగాళ్ళలాగా గొర్రెల దొడ్డులోంచి తీయబడినటువంటి దావీదు రాజుగా చేయబడుతున్నట. సౌలు కుటుంబం కంటే దావీదు కుటుంబం ఎలా వర్ధిల్లిందట? అంతకంతకు వర్ధిల్లిందట. సౌలు కుటుంబం అట అంతకంతకు నీరసిల్లిందట. ఎందుకు అని మనం ఆలోచిస్తే, అంతగా వర్ధిల్లడానికి కారణం, అంతగా ఆశీర్వదించబడడానికి కారణం, వాట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అంటే, దావీదు వెనుక ఉన్నవాడు ఎవడో తెలుసా? సైన్యములకు అధిపతిగా యెహోవా అతనికి తోడు అన్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు తోడుగున్నాడట?
సైన్యములకు అధిపతి యెహోవా తోడు అంటే చాలు. 1,40,000 కోట్లు కాదు, 100,00,000 కోట్లు ఉన్నవాడైనా సరే మన ముందు ఎలా ఉంటాడు తెలుసా? ఎవడికి ఉంటాడు తింటాడు ఎవడకరా అన్నట్టు ఉంటాం అన్నమాట. అందుకే ప్రపంచాన్ని వెళ్ళినటువంటి నెబుకద్నెజరుని చూస్తే, ఈ నెబుకద్నెజరుని చూసినటువంటి డానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో ఏమన్నారు తెలుసా? రాజుని అయ్య బాబు రాజుగారు అని అనలేదు. ఏమన్నారు? నెబుకద్నెజరు, నీకు ప్రత్యుత్తరం ఇయ్యాలనే చింత మా దగ్గర లేదు. ఎందుకు తెలుసా? మా దేవుడు ప్రతి పరిస్థితి నుంచి కూడా తప్పించడానికి సామర్థ్యము కలిగిన వాడువు. అరే ఈ రోజుగా నువ్వు ప్రార్థనకి వెళ్తానంటే ఈ దుబాయ్ దేశంలో వీసా క్యాన్సిల్ చేసేస్తాను అన్నాడు అనుకో రాజు మనల్ని, మీకు నమస్కారం అండి బాబు, మాకు చర్చికి ఎటువంటి సంబంధం, మన నోటి నుంచి వచ్చేది ఏంటి? మాకు చర్చికి సంబంధం లేదు. నాలంటే నిలబెట్టి ఈ వ్యక్తి నీకు తెలుసా అంటే ఆడికి నాకు అసలు మేము ఎప్పుడు ఏమంటాం, మేము ఎప్పుడు అతని పేరేంటో కూడా మాకు, అది మన ఎక్స్పీరియన్స్. వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి తెలుసా? నువ్వు అగ్నిగుండంలో పాడేస్తావా? పాడాయి, అవసరమైతే చచ్చిపోతాం. అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా? మా దేవుడు తలుచుకుంటే ఈ అగ్నిగుండంలోంచి కూడా తప్పించడానికి సామర్థ్యం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ డానియేలు అనే వ్యక్తి గురించి కొంతమంది అసూయపరులు ఏం చేశారంటే, అరే వీడికి ఉన్నటువంటి వీక్నెస్ ఏంటంటే ప్రార్థన. ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది. చాలామంది ఆడవాళ్ళకి వీక్నెస్ ఉంటుంది, మగవాళ్ళకి వీక్నెస్ ఉంటుంది, చిన్నపిల్లలకి ఒక వీక్నెస్ ఉంటుంది, పెద్దోళ్ళకి ఒక వీక్నెస్ ఉంటుంది. ఈ వీక్నెస్లను పట్టుకుంటే చాలామంది చెప్తారు కదా, వాడుకున్న వీక్నెస్ అదరా, అది అక్కడ వాడు అక్కడ దొరికిపోతాడు అంటారు. కొంతమందికి ఏదన్నా ఇష్టమైన ఆహారం పెడితే ఇంక వాళ్ళ మాటే మాట్లాడతారు. ఇంకా వాడు తప్పు అంటే తప్పు, రైట్ అంటే రైట్. ఎందుకు? ఆ వీక్నెస్ ఏంటంటే అది ఒక ముద్ద పెడితే చాలు. అందుకే వాక్యం అంటది, ఫుడ్ కోసం ఎవరైతే తాపత్రయపడతారో, ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వ హక్కును అమ్మి వేసుకున్నాడంటే యాసవ భ్రష్టుడైనను మీలో ఉండినేమో జాగ్రత్తగా చూసుకున్నాడు అన్నాడు. అంటే ఎవడు ముద్దెడతాడు మాట్లాడడం కాదు, ముద్ద పెట్టినంత మాత్రం నాడు మాట్లాడాలని ఉందా? మాట్లాడేవాడు ఎవడు తెలుసా? బుద్ధి లేనాడు మాట్లాడతాడు. చాలామంది మాటలు ఎలా ఉంటాయంటే, ఏదో ఒక పూట ముద్దెట్టేస్తే వీళ్ళు మన ఇష్టానుసారంగా మనం అనుకున్నదంతా కూడా మనకి ఫేవర్గా మాట్లాడతారు అనుకుంటా. అలాగే ఎవడు మాట్లాడతాడు? క్యారెక్టర్ లేనివాడు మాట్లాడతాడు. క్యారెక్టర్ ఉన్నవాడు ఎలా మాట్లాడతాడండి? ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా మాట్లాడతాడు. చిన్నపిల్లలకు ఉన్న వీక్నెస్ ఏంటి? వాడు ఎక్కడ లొంగడు కానీ చిన్న చాక్లెట్ చూపించి ఒక లేస్ ప్యాకెట్ చూపించామనుకోండి, ఇంట్లో ఎంత టేస్ట్ ఫుడ్ పెట్టిన వాడికి నచ్చదు. కానీ బయట ఒక లేస్ ప్యాకెట్ చూపించామనుకోండి, ఆ లేస్ వెనకాల ఇప్పుడు ఒక కుక్కను మనం చూస్తాం, ఇంట్లో ఎంత కాస్ట్లీ ఫుడ్ పెట్టినా దానికి ఒక మాసం ముడుసు పాడేసాం అనుకోండి, దేని వెనకాల పరిగెడుతుంది. అలాగే ప్రతి వాళ్ళకి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది. డానియేలుకు ఉన్నటువంటి వీక్నెస్ ఏంటంటే అందరూ చూశారు, మనసు రీతిగా అందరూ కూడా చూస్తే అందరికీ ఏ వీక్నెస్ ఉన్నాయి. డానియేలుకు ఉన్నటువంటి వీక్నెస్ ఏంటంటే ఏమైనా సరే ప్రార్థన మాండు అన్న ఒక స్పెషల్ క్యారెక్టర్ కలిగి ఉన్నాడు అన్నమాట. ఏమైనా సరే ప్రార్థన మానడు. చూడండి, డానియేలుకు ఉన్నటువంటి క్యారెక్టర్స్ మనం చూసినప్పుడు వర్ధిల్లడానికి కారణం, ఆశీర్వదించబడడానికి కారణం ఏంటని మనం చూసినప్పుడు, డానియేలు మొట్టమొదటి అధ్యాయం, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం మనం చదువుదాం. రాజు భుజించే భోజనమును పానము చే ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. డానియేలుకు ఉన్నటువంటి ఫస్ట్ క్యారెక్టర్ ఏంటట? డానియేలు అపవిత్రమైన దాన్ని ఆచరించడట. అంటే పక్కోడు గడ్డి తింటున్నా కానీ డానియేలు మాత్రం ఎలా ఉంటాడట? తాను మాత్రం స్థిరమైనటువంటి విశ్వాసంతో కలిగి ఉంటాడట. ఇక్కడ రాజు భుజించే భోజనాన్ని, రాజు పానం చేసే పానం అంతా కూడా
అక్కడ ఉన్నటువంటి యవనస్తులకు అందరూ కూడా ఇచ్చి కొన్ని దినాలు వారిని పరీక్షలో పెట్టమన్నారనమాట. ఇప్పుడు రాజు భుజించే భోజనం, రాజు పానం చేసే పానీయం అంటే ఎంత ప్రివిలేజ్గా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు దుబాయ్ రాజుగారి దగ్గర మనం తినే గొప్ప అవకాశం వచ్చిందనుకోండి, రోజుగా 100 స్టేటస్లు మారుస్తాం మనం, అవునా కదా? ఇప్పుడున్న జనరేషన్ ఇది ఏం చేస్తాం, ఈ రాజుగారికి గుడ్డు తీసుకొచ్చారు, ఇదిగో గుడ్డు, రాజుగారికి ఇదిగో ఈ ప్లేట్లో పెట్టారు, ఇదిగో ప్లేటు, రాజుగారు తినే, ఇవన్నీ మనం స్టేటస్ పెట్టుకుంటాం. మనం ఎదుటి వారికి ప్రయోరిటైజ్ చేసుకోవాలని మనం ఫీల్ అవుతాం. డానియేల్ అలా ఫీల్ అవ్వాలి. డానియేల్ ఏమన్నాడు తెలుసా? ఆ రాజు తినే భోజనం ఎవడకు కావాలి? వాళ్ళు వధించేవన్నీ కూడా దేవతల పేరు వధిస్తారు, వాళ్ళన్నీ కూడా అపవిత్రమైన తింటారు, వారు తినే అపవిత్రమైనవన్నీ కూడా తిని నేనెందుకు అపవిత్రపరచుకోవాలని చెప్పేసి అంతమంది అపవిత్రపరచబడుతున్నాయి. కానీ డానియేల్ ఏమన్నాడు తెలుసా? నేను మాత్రం ఆహారము తీసుకోను, నేను ఎప్పుడు కూడా దేవుని కొరకు, మా దేవుని కొరకు మేము ఎప్పుడు కూడా ప్రత్యేకంగానే ఉంటామని చెప్పేసి వాళ్ళని వేడుకున్న తర్వాత ఏం చేశాడట? వెళ్ళి ప్రార్థన చేసేవాడు, దేవుడి కార్యం జరిగించేవాడు. నేను అపవిత్రమైనవి తీసుకోనని చెప్పేసి అక్కడ అధిపతికి ఆజ్ఞించినప్పుడు అట దేవుడట వీళ్ళు వెళ్ళి చేసిన ప్రార్థన బట్టి దేవుడు ఏం చేశాడట? కృపా కటాక్షములు ఎవరి పట్ల కలగజేశాడట? దానియేలు పట్ల కలగజేశాడట. డానియేలు ఎప్పుడు కూడా దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా జీవించినవాడు. తన చుట్టూ ఉన్నటువంటి సమూహము తప్పిపోతున్న తను తాను అపవిత్ర పరచుకోలేనివాడు. ఇప్పుడు మనం చూస్తామండి, ఇప్పుడు ఈ కేక్ కట్ చేసే టైంలో, మిగిలిన టైంలో మనం ఎలా ఉన్నా కానీ ఏదైనా కేక్ కట్ చేసే టైంలో డయాబెటీస్ ఉన్న వాళ్ళు షుగర్ తినకూడదు అంటారు. కానీ ఈ కేక్ కట్ చేసే టైంలో ఎలా ఉంటుంది? ఒక్కరోజుకి ఏమవుద్దులేరా తినేనంటే ఏమంటాడు? ఇటు తినకూడదు అన్నవాడు కూడా ఎలా మోటివేట్ అవుతాడు? తింటే ఏమవుతుంది లేకపోవటం సరే కదా. చాలామంది మరలా ఏమంటారు? నెలకోసారి తింటే ఏమవుద్దు బాబు అంటారు. ఎప్పుడైతే ఈ మాట అంటారు అంటే మనకి ఎలా ఉంటుందా ఫీలు? నిజమే కదా, తింటే ఒక రోజుకి ఏమవుతుంది. కొంతమంది ఉంటారు అసలు మేము తినమంటారు. మా సౌజన్య చెప్తుంటుంది, వాళ్ళ పెద్దమ్మ గారు ఎవరో ఎప్పుడో ఒకసారి హార్ట్ కోసం ఏదో ప్రాబ్లం వచ్చి ఏదో ఇది తినకూడదు అన్నారట. ఏంటమ్మాయి తినకూడదని చెప్పింది? పచ్చగున్న ఆకులు తినకూడదట. సౌజన్య చెప్తుంది అసలు జీవితకాలంలో ఎప్పుడు ముట్టుకోలేదట ఆమె. మీకు ఇంకో సింపుల్ లాజిక్ చెప్పనా? అందరూ ఆ ఊర్లో అనేవారు అనమాట, ఆవిడ చూసి ఏమనేవారంటే, పాపం రోగగ్రస్తురాలమ్మ, హార్ట్ గుండె జబ్బు అనేవారు. ఆవిడకంటే పెద్దలు చచ్చిపోయారు కానీ, ఆవిడకంటే చిన్నలు చచ్చిపోయారు కానీ ఆవిడ మాత్రం చాలా స్ట్రాంగ్ బ్రతికింది, చాలా సంవత్సరాలు బ్రతికింది. ఎందుకు తెలుసా? అంత కమిటెడ్గా ఉంది కాబట్టి. డానియేల్ విషయంలో మనం చూస్తే చుట్టుపక్కల ఉన్న వారు ఎలా ఉన్నా కానీ డానియేల్ ఏమాత్రం కూడా దేన్ని చూస్తే కూడా ఏమవ్వలేదట, మోటివేట్ అవ్వలేదట. తన క్యారెక్టర్ని ఏమాత్రం కూడా డానియేల్ కాంప్రమైజింగ్ అవ్వలేదు. డానియేల్ ఏమాత్రం కూడా ఎదుటివారు తింటున్నారు కదా నాకేంటి, ఎదుటివారు అలా ఉన్నారు కదా నాకేంటి అని ఎప్పుడు కూడా తన ప్రత్యేకతను చాటుకున్నవాడుగా ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా? మేము తినము, మాకు ఈ ఆహారం కావాలి, మీ ఆహారం పెట్టండి. ఒకవేళ మేము తిన్న తర్వాత మేము తిన్న ఆహారం కానీ మాకు పని చేయకపోతే అప్పుడు మీరు చెప్పినట్టే మేము చేస్తాం. అలా చేసిన తర్వాత చూడండి 15వ వచనం. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖము కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా. ఎలా కనబడ్డాయట? సౌందర్యముగాను కలగాను. ఎవరందరి ముఖాల కంటేనట? వీరితో పాటు ఎంతమంది అయితే రాజసముఖంలో రాజభోజనం తిన్నారో వారికంటే రాజభోజనము తినని వారి యొక్క ముఖాలు ఎలా ఉన్నాయట? సౌందర్యముగాను కలగాను కనబడగా. రాజభోజనము వారికి నియమించిన భోజనము పానము కొరకిన ద్రాక్షరసము ఆ నియమకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యాదులను ఏం తిన్నారట? వీళ్ళు మొక్కలు తినలేదట. ఏం తినలేదు? మన వాళ్ళు అనుకుంటారు తెగ మొక్కలు తినేస్తే బలం వచ్చేద్దాం అనుకుంటారు. మొక్కలు తింటే వచ్చేది ఏంటి? కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఒళ్ళు పెరుగుతుంది తప్ప
ఆరోగ్యం. గాడ్ ఎందుకు చెప్పాడండి బైబిల్ గ్రంథంలో? మీరు బైబిల్ ఖచ్చితంగా ఫాలో అవుతే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళవసరం వద్దు మనం అసలు. గాడ్ తినమన్న తింటే, ఏది తినొద్దు అన్నాడు అది తినడం మానేస్తే అసలు మనకి డాక్టరు అవసరం లేదు. మీరు అందుకే చూడండి, ప్రపంచంలో హెల్తీయెస్ట్ పర్సన్స్ జూడ్స్ అంటారు. వాళ్ళు ఎందుకు తెలుసా? ఖచ్చితంగా ఓల్డ్ టెస్ట్మెంట్లో రాయబడిన ఆహార నియమాలన్నీ ఫాలో అవుతారు వాళ్ళు. గాడ్ ఏం తినమన్నాడు అయితే అంటాడు, ఏమి తినొద్దు అన్నాడు అవి తినరు. వీళ్ళు ఏం తిన్నారట? శాకధాన్యాలు, మాంసధాన్యాలు కాదు, మాంసాహారులు కాదన్నమాట వీళ్ళు, శాకాహారులు. అంటే ఆ రాజసముఖంలో ఉన్న వారు అందరూ కూడా టైం టు టైం ఏం పెట్టేస్తున్నారు? బలంగా దృఢంగా కనబడాలని మొక్కలు పెట్టేస్తున్నారు. కానీ వాళ్ళలో సౌందర్యం లేదు, బలం లేదు, అంతకు మించిన జ్ఞానం కూడా లేదు. వీళ్ళలో మాత్రం శాకధాన్యాదులు తింటున్నారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. వారి ముఖాల కంటే వీరి ముఖాలు ఎలా ఉన్నాయట? సౌందర్యంగా ఉన్నాయట. వారి జ్ఞానం కంటే వీరి జ్ఞానం ఎలా ఉందట తెలుసా? అందుకే డానియేల్ అట చూడండి 20వ వచనం మనం చూస్తే, జ్ఞాన వివేక సంబంధమైన ప్రతి విషయంలోనూ వీరు తన రాజ్యమునందుండు శకునగండ్ర కంటేను గారడి విద్య గల వారి కంటేను 10 ఎంతలు శ్రేష్ఠులని తెలుపబడి. ఎన్నంతలట? అందరికంటే 10 చారులు ఎక్కువ తింటాడని చెప్పలేదట డానియేల్. చూసినవి ఎలా ఉన్నాడట? జ్ఞానములో 10 ఎంతల శ్రేష్టదట. అక్కడ ఉన్నవారు అందరిలోకెల్లా అంత ప్రత్యేకంగా జీవించాడు డానియేల్. ఇంకా మనం చూడగలిగినట్లయితే చూడండి ఒకసారి మనం 5వ అధ్యాయము 35వ వచనం ఒకసారి మనం చదివితే, డానియేల్ 4:35. ఆయనతో చెప్పుటకు ఎవడను సమర్థుడు కాడు. ఈ మాటలన్నీ కూడా డానియేల్ ఆత్మ సంబంధమైన వివేచనతో ఈ యొక్క అప్పుడు ఉన్నటువంటి రాజుకు చెప్తున్నాడు. ఆ చెప్తున్నప్పుడు ఇక్కడ మనం చూస్తే ఆ చెప్పినటువంటి కలభావము, ఆ చెప్పినట్టు అన్నీ కూడా నెరవేర్చబడిన తర్వాత ఇక్కడ డానియేల్ని ఏమంటాడంటే 5వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. నీవు ఓదారంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠపోసమును ధరించుకొని రాజ్యములో 3వ అధిపతిగా ఏలుదువు. అందుకు దానియేలు ఇట్లనెను, నీ దానాలు నీ యొద్ద ఉంచుకో, నీ బహుమానాలు మరి ఎవనికని ఇయ్యి. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు, నువ్వు చెప్పింది నెరవేరింది కాబట్టి నేను నీకు ఏమిస్తాను అంటున్నాడు? నీకు బహుమానాలు ఇస్తాను అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ మెడను సువర్ణ కంఠభూషణమును, అంటే పెద్ద నెక్లెస్ ఇస్తాను అన్నాడు అంట. ఎవరికి? సువర్ణ కంఠభూషణం అంటే ఈ కంఠం కనబడకుండా భూషణం అన్నమాట. అంటే ఇది అంతా కనబడకుండా పెద్ద మైమరు ఇస్తానన్నాడు, బంగారం ఇస్తానన్నాడు. ఓదారంగు వస్త్రం, ఒక ప్రధాన అధిపతిగా ఉండే ఓదారంగు వస్త్రాన్ని ఇస్తానంటే అసలు ఎలా ఉండాలి చెప్పండి? అసలు డానియేల్ మహాభాగ్యం అనుకోవాలి. ఏమన్నాడు అక్కడ రాజుని? నీ బహుమానాలు ఎవడ కావాలి? నీ దగ్గర నీ బహుమానాలని నీ దగ్గర నుంచి ఎవడకు కావాలి? నీకు కావాలంటే ఎవడికని ఇచ్చి, కానీ నువ్వు ఇచ్చేవి నాకు ఎవడికే అవసరం లేదు. నేను ఎవరిని చూస్తాను తెలుసా? రోషం కలిగిన మా దేవుణ్ణి నేను చూస్తాను. రోషం కలిగిన వాడు ఎప్పుడు కూడా ఎవడి మీద ఆధారపడతాడు తెలుసా? కంఠ భూషణముల మీద, ఓదారంగు వస్త్రాల మీద. ఆడు బట్టలు ఎడతాడు, ఇది ఎడతాడు, లేదంటే అది ఇస్తాడని ఆధారపడ్డాడు. డానియేల్ దేని మీద ఆధారపడ్డాడు సంపూర్ణంగా? ఎవరి మీద ఆధారపడ్డాడు సంపూర్ణంగా అంటే రాజు హెచ్చిస్తానన్నా కూడా ఎవరి మీద ఆధారపడలేదట డానియేలు? రాజుని అన్నాడు. ఎవడు కూడా అవసరం లేదు, నీ దగ్గరే ఉంచుకో. చూడండి 6వ అధ్యాయము 10వ వచనం ఒకసారి మనం చదివితే,
ఇట్టి శాసనము సంతకము చేయబడినని డానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టున తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచు వచ్చెను. శాసనం చేయబడ్డది. ఏ శాసనం అది? మరణ శాసనం. ఎవడైనా ప్రార్థన చేస్తే చచ్చిపోతాడు. ఎవడైనా ప్రార్థన చేస్తే చచ్చిపోతాడు అన్న మరణ శాసనం వస్తానట. ఈ మరణ శాసనం చేయబడి కూడా ఏం చేశాడట? అసలు డానియేలుకి మన లాంగ్వేజ్లో చెప్పాలంటే మనం ఏమంటారో తెలుసా? వీడికి భయం భక్తి లేదు. అసలు చంపేస్తారని తెలిసి కూడా ఏం చేస్తున్నాడంటే శాసనం రాయబడినట్టు తెలిసి కూడానట. అసలు మనల్ని ఎవరో సంపరణ తెలిసే మన మోకాళ్ళు అంగం. అసలు ఇంకా చంపుతారంటే అసలు మోకాళ్ళు అసలు మన ప్రార్థనలు ఎక్కడుండి చేస్తాం మనం? ఇప్పుడు ఎలాంటి ఇదో కోపాలు మళ్ళీ జనాలుగా మోకరించి ప్రార్థన చేయమని చెప్పకూడదు. ప్రతిదానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఏ అన్నం కుడి చేత్తో తింటుంటే అనొచ్చు, ఎడం చేత్తో తినొచ్చు కదా. కుడి చేత్తో తింటుంటాం. ఎక్కడైనా రాయబడి ఉందా కుడి చేత్తో తినమని? ఎవడన్నా చెప్పాడా? దట్ ఈజ్ ఎ సిస్టమ్ అన్నమాట. ప్రార్థన ఎలా చేయాలి? ఎలా చేస్తాయండి? ఎలా చేసిన ప్రార్థనే కదా. అన్నం పడుకుని తినేదే. అన్నం ఎందుకు పడుకుని తిన్నాం? గొంతుకి అడ్డపడిపోద్ది. మన సేఫ్టీకి ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకు ఎడం చేత్తో తినం? అదొక మిస్టేక్, ఒక ఘోరమైన పాపం అని మనకు అనిపిస్తుంటుంది. మరి ప్రార్థన ఎందుకు చేయి? మోకరించి మనం ప్రార్థన ఎందుకు చేయి? మోకాలు ఎందుకు మనకు వాంగు? వాదోపవాదాలన్నీ కూడా వాదించే వారు అందరూ కూడా డానియేల్ లైఫ్ని ఎందుకు స్పిరిచువల్గా తీసుకోరు? ఏం చేశాడట? ముమ్మారు మోకాలు ఉన్నాడట. ఒక్కసారి కాదట. ముమ్మారంటే అన్కౌంటబుల్. గుర్తొచ్చినప్పుడు అల్లా ఏం చేశాడట? తండ్రి మీకే స్తోత్రం, ఈరోజు ఆహారం ఇచ్చావు తండ్రి. మన ప్రార్థనలన్నీ ఎక్కడెక్కడ? చాలామంది ప్రార్థనలు ఎక్కడ గుర్తొస్తాయంటే అన్నం తింటున్నప్పుడు తండ్రి మీరు ఇచ్చిన ఆహారాన్ని బట్టి వందనాలు. పడుకునేప్పుడు దేవా ఈ రాత్రి అంతా కూడా సుఖమైన నిద్ర మాకు దయచేయి తండ్రి. మనకు ఉన్న ఎగ్జామ్షన్లు ఏంటంటే తండ్రి మీకు తెలుసు కదా ఉదయం నుంచి తీరిక లేని సమయంలో మేము ఉన్నాం అన్ని దేవుడికి మనమే చెప్పేస్తాం. తీరిక లేని సమయంలో ఉన్నా కాబట్టి మమ్మల్ని దయతో క్షమించే తండ్రి. డానియేల్ పని పాట లేకుండా ఉన్నాడు అక్కడ. డానియేల్ సంస్థానంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు. అక్కడున్న వారందరిలోకి జ్ఞానవంతుడు, విజ్ఞానవంతుడు. అతడు విజ్ఞానవంతుడు. ఎప్పుడు కూడా కూర్చుంటే 100 మంది విజ్ఞానవంతులతో కూడా మీటింగ్లు ఉండే డానియేల్ అట ఎలా ఉండేవాడట? రోషము కలిగి దేవుని కొరకు ప్రార్థించేట్లు ఎలా ఉన్నాడు తెలుసా? ఇట్టి శాసనము చేయబడనని తెలిసి కూడా చస్తే చేస్తాను నాకేంటి గాడిద గుడ్డు, దేవునికి సన్నిధిలో ప్రార్థన చేసేదానికంటే శ్రేష్టమైనది ఏది లేదు. శాసనం చేయబడిన తర్వాత కూడానట అంతకుముందు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడో తెలియదు కానీ శాసనం చేయబడిన తర్వాత మళ్ళీ సెలరేగిపోయాడట. మన లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే ఇప్పుడు వరకు బాగానే ఉన్నాడు కానీ ఇప్పుడు ఇంకా సెలరేగిపోతున్నాడు ఇటు అంటారు చాలామందిని. డానియేల్ అప్పుడు వరకు బాగానే ఉన్నాడట. శాసనం చేయబడిన తర్వాత డానియేల్ యొక్క స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉందాడో తెలుసా? అప్పటి వరకు అప్పుడప్పుడు చేసేవాడేమో, ఎన్నిసార్లు చేసేవాడో తెలియదు కానీ శాసనం చేయబడిన తర్వాతట ముమ్మారు దేవుని యొక్క సన్నిధానంలో ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు వారందరికీ కూడా ఏం చేసుకుంటారా అంటే వాళ్ళు ఏం చేయలేక తీసుకెళ్ళి ఎక్కడ పాడేశారు? దేవుని యొక్క సన్నిధానంలో పాడేశారు. సింహాల బోన్లో పాడేశారు. సింహాల బోన్లో పడవేసిన తర్వాత డానియేలుని సింహాలు తినేసేమని అందరూ అనుకుంటున్నారు. అక్కడ మనం చూస్తే 16వ వచనం మనం ఒకసారి చూద్దాం. అంతటా రాజు ఆజ్ఞయిగా బంట్రౌతులు డానియేలుని పట్టుకుని పోయి పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని డానియేలుతో చెప్పాను. డానియేలుకు ఉన్నటువంటి సాక్ష్యం ఏంటంటే రాజు చెప్తున్నటువంటి మాట ఏంటి? నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే. అప్పుడప్పుడు కాదట, అప్పుడప్పుడు సేవించట్లేదట. ఎప్పుడు సేవిస్తున్నాడు? అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను
రక్షించునని రాజు ఎవరితో చెప్తున్నాడట? డానియేల్తో చెప్తున్నాడట. మా మేడం ఆధారం వచ్చామంటుందండి. అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళ పని కంటే ఎక్కువ వీళ్ళకి అసలు దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వరని దాని అర్థం. అలాగంటే మానేమని కాదు, ఇప్పుడు ఉద్యోగాలు మానేకండి బాబు, నేను సరదాగా అన్నాను. డానియేల్ కలిగి ఉన్నటువంటి సాక్ష్యం ఏంటి తెలుసా? రాజుకి వచ్చి సాక్ష్యం చెప్పేవారు అనుకుంటా. రాజు ఎక్కడో సింహాసనం మీద కూర్చుంటాడు. డానియేల్ ఎక్కడ ఉంటాడో రాజుకి తెలుసా? రాజ్య సింహాసనం మీద కూర్చున్న రాజుకి తెలుసా? కానీ సాక్ష్యం అంతా కూడా రాజుతోటి ఉన్నవారికి, రాజుతోటి ఉన్నవారు రాజుకి తెలియజేస్తున్నారు. ఎవరి కోసం? డానియేల్ కోసం. ఏమని చెప్తున్నారు తెలుసా? ఈ డానియేల్ అండి ప్రతిరోజు కూడా ప్రార్థన చేసే లక్షణాన్ని కలిగి ఉన్నాడు. ఈ డానియేల్ ప్రతిరోజు కూడా వాళ్ళ దేవుని సేవించే లక్షణాన్ని కలిగి ఉన్నాడు. ఏంటి డానియేల్ రాలేదంటే లేట్ అయింది ఏంటంటే, ఎవడన్నా చూస్తాకెళ్తే డానియేల్ ఏం చేసేవాడు? ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ఈరోజు మనకి ఏంది చూసినా ఎందుకు లేట్ అయిపోతుంది? మన ప్రయాణాల విషయంలో లేట్. నిన్న మాకు ఎడ్యుకేషన్ షో అవుతుందన్న, అంటే కంటిన్యూస్ షోస్ అవుతుంటే ఎడ్యుకేషన్ షో అవుతుంది. నేను అక్కడ ఆర్గనైజింగ్ అంతా చూసుకుంటూ వస్తున్నాను అనమాట. వస్తుంటే పెద్ద అది గేట్స్ అన్నీ కూడా తీసే ఉన్నాయి. ఒకడు మొబైల్ తోటి షూట్ వేసుకున్నాడు. అంటే అక్కడికి వచ్చే వాళ్ళందరూ ఎగ్జిబిటర్స్ అందరూ బిజినెస్ పీపుల్ వస్తారు కాబట్టి షూట్ వేసుకుని వస్తున్నాడు. ఇదంతా కూడా ఈ మొబైల్ చూసుకుంటూ వస్తున్నాడు. ఈ మర్చిపోయి వెళ్ళి ఏం చేశాడంటే, ఈ గ్లాస్ ఉన్న ఏరియాకి వచ్చి దన్మని గుద్దుకున్నాడు గ్లాస్ని. జాన్ నువ్వు ఉన్నావు, నువ్వు లేవు. ఇదంతా కూడా వదిలేస్తాడు. కాన్సన్ట్రేషన్ అంతా కూడా దేని మీద ఉందంటే దీని మీద ఉంది. దీని మీద ఉన్న కాన్సన్ట్రేషన్ వల్ల ఏం చేశాడంటే ఏదో కూడా మర్చిపోయి వెళ్ళి ఆ గ్లాస్ను గుద్దుకుంటే ఆ గ్లాస్ సౌండ్కి అక్కడ ఉన్న అరబ్స్ అందరూ కూడా చూసి ఇలా చూస్తున్నారు. ఇలా చూసినాడు, అతనికి అర్థం కాలేదు ఏం కాలేదు. ఆ తర్వాత సెక్యూరిటీ చూశాడు, ఇలా చూసాడు, ఎవరు చూడలేదు అనుకున్నారు కానీ అందరూ చూశారు. అతను ఫీల్ ఏంటి, నన్ను ఎవరో చూడలేదన్న ఫీల్లో ఉన్నాడు. అప్పుడు అందరూ కూడా అనడం ఏంటంటే, ఎంత పెద్ద తలుపు తీసి పెడతాడు మా సెక్యూరిటీ అంటున్నాడు అనమాట. ఎంత పెద్ద తలుపు తీసి పెడితే ఆడికి కనబడలేదు, వెళ్ళి దాన్ని గుద్దుకుని మళ్ళీ ఎవడో చూడలేదు అనుకున్నాడు. చూడు ఆయనకి ఏమంటే ఇటువంటి జనాలు తయారయ్యారు ప్రపంచంలోనని చెప్తున్నాడు. కాన్సన్ట్రేషన్ అంతా కూడా దేని మీద ఉంటుంది? కాన్సన్ట్రేషన్ అంతా కూడా దేని మీద ఉంటుంది? దేని మీద ఉండకూడదు. ఇప్పుడు డానియేల్ని చూసిన వారు అందరూ కూడా డానియేల్ గురించి రాజుకి చెప్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా? డానియేల్ అంటే డానియేల్ మహా చేసుకుంటే ఏం చేసుకుంటాడండి? వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు. అక్కడ చూస్తే అక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ఇట్టి శాసనము చేయబడిందని తెలిసి కూడా డానియేల్ ఏం చేశాడట? ముమ్మారు దేవునికి సన్నిధానంలోకి వెళ్ళి దేవునికి సన్నిధానంలో కనిపెట్టుకుని ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఇటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు, ఇటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాడు. మొట్టమొదటిగా రాజసముఖములో రాజు ఇచ్చినటువంటి ఆ యొక్క భోజన పదార్థాలు తినే విషయంలో తాను అపవిత్రపరచుకోకుండా ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. శాసనము కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ శాసనం విషయంలో ఏ మాత్రం కాంప్రమైజింగ్ లేకుండా అవసరమైతే చనిపోవడానికి ఆయన సిద్ధపాటు కలిగినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. రాజు దగ్గర అతనికి ఉన్నటువంటి సాక్ష్యం ఏంటంటే, అనుదినము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించడానికి సామర్థ్యం కలిగినాడు. చూడండి అక్కడ 23వ వచనం మనం చూస్తే, రాజు ఇందును గూర్చి బహు సంతోషభరితుడై పైకి తీయడని ఆజ్ఞగా బంట్రోతులు దానియేలును బయటకు తీసిరి. ఇతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. ఇతడట ఎలా ఉన్నాడట? డానియేలు గురించి ఏం చెప్తున్నారు? ఇతడు ఎటువంటి వాడట? దేవుని అందట భయభక్తులకు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కూడా. అతను చూసిన వారందరూ కూడా అంటున్నారట, సింహాల బోన్లో పడేసినా బయటకు వచ్చేసేటి ఏంటంటే చెప్పుకుంటుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటున్నారట, ఇతనికి ఎందుకు హాని కలగలేదు తెలుసండి? ఇతడు దేవుడి యందు భయభక్తులు గలండి. చాలామంది గురించి ఏమంటారు? మందిరానికి వెళ్తాడు కానండి ఏముండదు, అసలు భయము భక్తి ఉండదండి. భక్తి అంతా ఎక్కడ? కేవలం మందులోనండి.
బయటికి వెళ్తే మంది ఇంకా అపరిచితుడి క్యారెక్టర్ అన్నమాట. అంటే అపరిచితుడు అంటే ఎక్కడ ఎలా ఉంటాం మనకే తెలీదు. అపరిచితుడు అంటే ఎక్కడ ఎలా ఉంటామో మనకే తెలియదు అని అపరిచితుడి క్యారెక్టర్ అంటే. డానియేలు చూసిన వారు అందరూ కూడా చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఇతడు ఏంటి సింహాలు కూడా తినలేదా, ఎవరండి ఇతను అని చెప్పేసి ఆ బబులోని రాజ సంస్థానమంతా కూడా చెప్పుకుంటున్నారట. రాజా అన్నాడు, ఇతడు సేవించుచున్న దేవుడు శక్తివంతుడు. చూడండి 20 వచనం మనం చూస్తే ఏమంటున్నాడు? జీవము గల దేవుని సేవకుడు అయినా. వావ్, వాట్ ఎ స్టేట్మెంట్ అండి. అసలు ఏ సాక్ష్యం కలిగి ఉన్నాడండి. అసలు ఒక రాజు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ డానియేలు గురించి, ఒక ఆర్డినరీ మ్యాన్ గురించి, ఒక రాజు, ఒక చక్రవర్తి ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటి తెలుసా? 120 సంవత్సరాలను గడగడలాడించినటువంటి ఈ యొక్క చక్రవర్తులు వీళ్ళు. అటువంటి చక్రవర్తులు డానియేలు గురించి అంటున్నాడు, జీవం కలిగిన దేవుని సేవకుడు అయిన. అందుకే అంటాను, వీళ్ళందరూ కూడా ఎవరు తెలుసా? లెజెండరీస్, మహానుభావులు అన్నమాట. దేవుని కొరకు, దేవుని ప్రజలు కాని వారి మధ్య దేవుని కొరకు రోషంతో జీవించిన వారు. నీ ప్రజల మధ్య, దేవుని ఎరిగిన ప్రజల మధ్య దేవుని కొరకు జీవించడం గొప్ప కాదు. దేవుడు అంటే ఏంటో తెలియని వారి మధ్య నీ భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ దేవుని కొరకు రోషంతో జీవించడం, అది గొప్పతనం. అందుకే మొర్దెకై ఆశీర్వదించబడ్డాడు, అందుకే ఎస్తేరు ఆశీర్వదించబడ్డది, అందుకే డానియేలు ఆశీర్వదించబడ్డాడు, అందుకే నెహెమ్యా ఆశీర్వదించబడ్డాడు. అందుకే డానియేలట వారందరి సంస్థానంలో కూడా ఏమయ్యాడట? వర్ధిల్లాడట. వర్ధిల్లడం అంటే అంతకంతకు విస్తరించడం, అంతకంతకు ఆశీర్వదించబడడానికి కారణం ఏంటని మనం ఆలోచిస్తే, డానియేలుకు ఉన్నటువంటి సీక్రెట్ ఏంటి? దానియేలు కలిగిన ప్రార్థనా జీవితం, యథార్థమైన జీవితం. అక్కడ మనం చూస్తే, నీవు సేవించుచున్న, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడిని రక్షింపగలిగిన అని అతనిని అడిగాను. ఏమంటున్నాడు? నిత్యము కూడా ఎవరిని సేవించేవాడట? దేవుని సేవించే అనుభవాన్ని కలిగి ఉన్నాడట డానియేలు. నిత్యము దేవుని సేవించే అనుభవం కలిగి ఉన్నాడు, నిత్యము దేవునికి ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉన్నాడు, నిత్యము తనక క్యారెక్టర్ను ప్రొటెక్ట్ చేసుకునే అనుభవాన్ని కలిగి ఉన్నాడు, నిత్యము దేవుని కొరకు రోషముతో జీవించే అనుభవాన్ని డానియేలు కలిగి ఉన్నాడు. అతనితో పాటు అతని స్నేహితులను కూడా ఎంత రోషంగా ఉంచాడంటే, నీతో పాటు ఉన్నవారిని కూడా నువ్వేం చేయాలి తెలుసా? దేవుని కొరకు. చాలామందిని అడుగుతాం కదా, అంటే మీరు రూమ్లో రాలేదు ప్రార్థనకి, పడుకున్నారండి వాళ్ళు, ఎంత లేపినా లేగలేదండి అంటాం మనం. డానియేలు అలా ఊరుకునేవాడు కాదట. డానియేలుతో పాటు ఉన్నవారు షద్రకు మేషకు అబేద్నెగోను వారిని కూడా ఎంత అలా తయారు చేశాడంటే, డానియేలు స్నేహితులను కూడా ఎలా తయారు చేశాడంటే, దేవుని కొరకు రోషంతో జీవించేవారుగా డానియేలు నడిపించగలిగా. నీకు దేవుని కొరకు అనేటువంటి మంట నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు మండుతావు, ఎదుటి వారిని కూడా నువ్వేం చేస్తావు? మండిస్తావు. నువ్వు ప్రకాశిస్తావు, ఎదుటి వారి కొరకు ప్రకాశిస్తావు. నువ్వు ఒక సువాసన వల్ల ఉంటావు, ఎదుటి వారిని కూడా ఎలా మారుస్తావు? ఒక పరిమళ వాసనగా నువ్వు మార్చగలను వాడిని నువ్వు కలిగి ఉంటావు. ఇప్పుడు మాకు పెర్ఫ్యూమ్ షో అవుతుంది. ఇప్పుడు పెర్ఫ్యూమ్ షో అంటే ఉన్నటువంటి ఎన్ని రకాల ఈ సెంట్స్ ఉంటాయి, ఫ్రాగ్రెన్సెస్ ఉంటాయి, అవన్నీ కూడా అనమాట. అంటే అక్కడ ఎటువంటివి అంటే, మనకు సూపర్ మార్కెట్లో దొరికి 5 రూపాయలు కాదనమాట. వుడ్, చిన్న చిన్న వుడ్ ఉంటాయి కదా, ఆ వుడ్ అంతా కూడా ఉంది. దాని మీద ఏదో పెట్టాడని చెప్పేసి నేను వెళ్తే అడిగాను అనమాట. అక్కడ ఏదో అరబిక్లో రాసింది 100, 600 అని ఉంది. నేను ఏమనుకున్నానంటే, కేజీ 600 ఏమో, కేజీ 600 అయితే గ్రాములే లెక్క వేసుకుంటే ఎంత కొంత వస్తే అడుగుదని చెప్పేసి అడిగాను అనమాట. అక్కడ అడిగితే ఎంత అని అడిగితే, ఆ ఊది అడిగితే 200 grams 600 dirhams ఇన్ ఆఫర్ అన్నాడు అనమాట. 200 grams 600 dirhams, దట్ ఈజ్ ఆల్సో ఇన్ ఆఫర్. అది ఆఫర్లో ఉంది కాబట్టి 200 గ్రాములు 600 dirhams, లేదంటే ఎంతట 1200 dirhams అట 200 గ్రాములను. అంటే దానిలో ఉన్నటువంటి శ్రేష్టమైనది ఏంటంటే, అది మండుతూ ఉంటే ఆ మండుతూ ఉన్న ఆ యొక్క మంట వల్ల వచ్చే వాసన అంతా కూడా ఏమవుతుంది? ఆ ప్రదేశం అంతా కూడా
పరిమళిస్తుంది. ఆ వాసన అంతా కూడా ఆ యొక్క సిచ్యువేషన్ అంతా కూడా మార్చేస్తుంది. డానియేలు అలా పనిచేశాడు అనమాట. డానియేలుతో పాటు ఉన్నవారిని డానియేలు మండించాడు. డానియేలు మండాడు. దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జనాంగంగా డానియేలు జీవించగలిగాడు. అందుకే వాక్యం చెప్తుంది, డానియేలట అక్కడ ఉన్నవారి సంస్థను అందరిలోకెల్లా వర్ధిల్లాడట. ఎందుకు వర్ధిల్లాడు, ఎందుకు అంత కృప పొందుకున్నవాడు ఉన్నాడంటే డానియేలు దేవుని కొరకు అంత ప్రత్యేకమైన వ్యక్తిగా జీవించగలిగిన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు నేను దేవుని కొరకు అటువంటి ప్రత్యేకమైన జీవితం కలిగి జీవించినప్పుడు దేవుడు నన్ను డానియేలులో వర్ధిల్లింప చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు. అటువంటి కృపలో దేవుడు మనల్ని అందరిని కూడా నడిపించి కాపాడి వర్ధిల్లింప చేయనుగాక. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడదాం.